కూటమి సర్కార్ నిర్వాకంతో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ళెదుటే ఫెంగల్ తుఫాను పాలైంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కూటమి ప్రభుత్వం చేతిలో అన్నదాతలు దగాపడ్డారు. కనీస మద్దతు ధర లేదు సరికదా, బస్తాకు 500 రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఫెంగల్ తుఫాను ముంచుకొస్తోందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఒకవైపు, ముమ్మరంగా సాగుతున్న వరి పంట కోతలు మరోవైపు. ఇలాంటి సమయంలో బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తోంది? ముందుగా కోసిన పంటను ఆగమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వానికి రైతులను ఆదుకోవడం చేత కాలేదు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కల్లాల మీద ఉన్న వరిచేలు నేల కొరుగుతూ ఉంటే కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తగినమ్ముకుందాం అనుకున్నా కూడా కొనే నాదులు కనిపించక రైతులు అన్ని రకాలుగా దగాకు గురవుతున్నారు. కళ్ళెదుటే తమ కష్టార్జితం తడిసి ముద్దవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక రైతులు ఆందోళన చెందుతూ ఉంటే ఫెంగల్ తుఫానుతో పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చేతులు తేయడం, తమ కష్టార్జితాన్ని దళారులు సొమ్ము చేసుకుంటూ ఉండడంతో రైతులు క్వింటాకు 500 రూపాయలకు పైగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన కల్లాల్లోనే కనిపిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని సబ్సిడీ చేసుకునేందుకు, కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టి పీడిస్తోంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో హమాలీల ఛార్జీలను భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్ని, లేబర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల ఛార్జీలు చెల్లించడం గానీ, రవాణా సౌకర్యాలు కల్పించడం గానీ ఎక్కడా జరగడం లేదు.